ఆశీర్వదించాలని నీకు ఆశ కలిగిన ఈ సంవత్సరం అంతయు అనేకమైన మేలులు, సంతోషము, సమాధానము, నీ కుటుంబంలో ఆరోగ్యము, నెమ్మది ఇవన్నీ కలగాలంటే దేవుడు అంటున్నాడు కొన్నిటిని విడిచిపెట్టానంటున్నాడు. నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాలి. మన చేతిలోనే ఒక వ్యసనం కావచ్చు, ఒక పాపం కావచ్చు, ఒక అబద్ధం కావచ్చు, మన నుంచే బయలుదేరదు. కాబట్టి ఆ నిర్ణయం మనం తీసుకునే వాళ్ళ దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్న వారికి సాధ్యం కాదు, కానీ దేవుని మాటలు వినేటువంటి బిడ్డలకు సాధ్యమైంది. ఆమేన్. ఆయన వాక్యంలో జీవం ఉన్నది, ఆయన వాక్యము శక్తి కలిగినది, ఆయన వాక్యము నీలో ఉన్న ప్రతి పాపాన్ని బయటకు లాగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం నీతో మాట్లాడేటప్పుడు పాపము చూపులు, ఆలోచనలు, తలంపులు, క్రియలు, ప్రతి పాపము బయటకు లాగి వేస్తా ఉంటుంది. మీ సహోదరి సహోదరుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. నోరు ఆగటం లేదా, కళ్ళు ఆగటం లేదా, మనసు ఆగటం లేదా, నెమ్మది లేదా, కాళ్ళు ఆగటం లేదా, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తాం, ఏది పెడితే అది చేయటం, ఎక్కడికి పెడితే దాన్ని వెళ్ళటం, దాన్ని చూడటం, ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దేవుడు హెచ్చరిస్తున్నాడు. 2026 సంవత్సరంలో దేవుడు నీతో ప్రేమగా చెప్తూ ఉన్నాడు, ఇప్పటి వరకు నీ జీవితం ఇష్టానుసారంగా జీవించావు, ఈ సంవత్సరమైనా నువ్వు ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. నిర్ణయం నీది.